తెలివి కావాలి, పేటెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన పిల్లలు సమయం, సాంకేతికత అనేటి వస్తువుల్ని వనరులుగా మార్చి రెండు ముఖ్యమైన అంశాలు ఇలాంటివి మనం ఆలోచించినప్పుడు మీరు చాలా సమస్యలు చూస్తూ ఉంటారు, సమాజంలో చాలా వనరులు చూస్తూ ఉంటారు. ఆ వనరుల్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకపోతే దానికి కావాల్సింది జ్ఞానం కావాలి, చదువు కావాలి, ఇన్నోవేషన్గా తయారు కావాలి. అప్పటికే దానికి విలువ పెరుగుతుంది. వనరులు అనేటివి 3 రకాలు ఉంటాయి. సహజ వనరులు. ఈరోజు కొండలు ఉన్నాయి, మీరు సృష్టించారా? ఎక్కడి నుంచి వచ్చాయి? నేచురల్గా వచ్చాయి. ఈరోజు నీళ్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేచురల్గా వస్తున్నాయి. ఇవన్నీ ఏమంటారు? సహజ వనరులు. రెండోది, నీరు నుంచి కరెంటు తీస్తాం, అవునా కాదా? నీరు నుంచి పంటలు పండిస్తాం, దాన్ని ఏమంటారు? మ్యాన్ మేడ్. ఇవన్నీ మానవ నిర్మిత వనరులు. ఇవన్నీ ఇంకొక పక్క మానవ వనరులు. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు పిల్లలు, రేపు పెద్ద అయినాక మీరు ఇండస్ట్రీ పెడతారు, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తారు. అంటే అన్నిటినీ శాసించేది మానవ వనరులు. మానవ వనరులు మీ విజ్ఞానాన్ని పెంచుకుంటే ప్రపంచంలో ఏదైనా మీరు సాధించే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీరు ఒక పని చూస్తే సహజ వనరులు ఏమేమి చెప్పండి? ఏమేంటి? మీరు గాలి పీల్చుకుంటున్నారా? గాలి ఏంటి? అది సహజ వనరులా ఏమన్నా కొంటున్నారా మీరు? నదులు ఉన్నాయి, ఇంకో పక్క నేలలు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సహజ వనరులు. ఇవన్నీ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం, అవునా కాదా? దీన్ని ఫ్రీగా మీరు ఉపయోగించుకోవచ్చు, అవునా కాదా? అదే మాదిరిగా సహజ వనరుల్ని స్థూలంగా పునరుత్పాదక కాని వనరులుగా విభజిస్తాం. అంటే ఏంటి మీరు అందరూ ఆలోచించుకోవాలి. పునరుత్పాదక వనరులు అంటే ఏంటి? అంటే దీంట్లో నుంచి మనం ఇప్పుడు ఉదాహరణకు మీ ఊర్లో ఈ మధ్య కాలంలో సోలార్ వచ్చిందా? సోలార్ దేంట్లో నుంచి కరెంట్ వస్తుంది?